నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత అయిన రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. అన్నతోనైతే మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న తెలంగాణ మంత్రుల వ్యవహారంపై మీరు ఎలా చూస్తున్నారు? అసలు ఇది రేగువల్ల మూటలాగా అయిపోయింది. రేగువల్ల మూట ఇప్పితే ఒక దగ్గర ఉంటాయి, అవి చెల్లా చెదురుగా. గట్లనే రాష్ట్ర మంత్రివర్గం మొత్తం చెల్లా చెదురుగా మారిపోయింది. ఒకరికొకరు పొంతన ఉండదు. ఒక ఆయన ఏ అంటే ఇంకో ఆయన బి అంటాడు, ఇంకో ఆయన బి అంటే ఒక ఆమె సి అంటది. ఇది మంత్రుల పరిస్థితి. ఈరోజు రాష్ట్ర ప్రజలు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదండి. ఒకరి మీద ఇంకోరు దాడి చేసుకోవడం, ఒకరిని ఇంకోరు బెదిరించడము, లూటీలు చేయడము, దోచుకున్నది దాచుకోవడము, వీటి మీదనే తప్ప ఈ రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి ఏంది, కార్మికుల పరిస్థితి ఏంది, విద్యార్థుల పరిస్థితి ఏంది, నిరుద్యోగుల పరిస్థితి ఏంది అనే దాని మీద ధ్యాస లేదు. మీరు చూస్తున్నారు, ఇప్పటికే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నిలిచిపోయింది, ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదు, స్కాలర్షిప్ రావడం లేదు, గేటు లోపల పాఠశాల గదుల్లో ఉండాల్సినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ స్కూల్ పిల్లలు ఈరోజు గేట్ అవతలకు నెట్టివేయబడ్డారు. ఇన్ని రకాలుగా ప్రజలు నష్టపోతూ ఉంటే పాలన మీద దృష్టి పెట్టకుండా ఈరోజు పైసల మీద దృష్టి పెట్టడం చాలా దురదృష్టకరం. ఇది ప్రజాపాలన కాదు, ఇది పర్సంటేజ్ల పాలన. ప్రజాపాలన కాదు, ఇది రౌడీల పాలన, గుండాల పాలన. నిన్న చూసినాం, స్వయంగా కొండా సురేఖ గారి ఇన్సిడెంట్ మనం చూసాం. అసలు ఓరుగల్లు ప్రజలు ఈరోజు తలదించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంత దరిద్రులను మనం ఎన్నుకున్నటువంటిది అని చెప్పి ఈరోజు అందరూ కూడా బాధపడేటువంటి పరిస్థితి వచ్చింది. కొండా సురేఖ గారి మనుషులు, కొండా సురేఖ గారి కూతురు ఏం మాట్లాడుతుందో మనం అందరం కూడా చూస్తున్నాం. అంటే ప్రజలు నిజాయితీ పరులని, ధర్మం వైపు నడిచేటువంటి వాళ్ళను ఎన్నుకోవాలి, కానీ ఈ రకమైనటువంటి గుండాలను, రౌడీలను ఎన్నుకోవడం వల్ల నిజంగా ఎవరికి లాభం జరగదనేటువంటి చర్చ ఈరోజు సర్వత్రా జరుగుతున్నటువంటి నేపథ్యంలో దమ్ముంటే, ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ఏమాత్రం నిబద్ధత ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఈ ఎపిసోడ్ మీద ఎంక్వైరీ వేయాలి. వెంటనే కొండా సురేఖ గారిని బర్తరఫ్ చేయాలి. వాస్తవాలు ఏందో ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. మేము గత అనేక రోజుల నుండి మేము చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో పర్సంటేజ్ల పాలన నడుస్తుంది, ప్రజాపాలన కాదు. మీరు చూస్తున్నారు, స్వయంగా కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్ ముందుకు వెళ్ళి మేము ఈ పర్సంటేజ్లు చెల్లించలేం మహాప్రభు, మమ్మల్ని కాపాడండి అని చెప్పి మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. అందుకనే ఆర్థిక మంత్రిగా కాకుండా వాటాల మంత్రి అంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో వాటా కావాలి, ఫీజు రీయింబర్స్మెంట్ వాటాలు కావాలి, కాంట్రాక్టర్లు బిల్లు చెల్లించాలంటే వాటా రావాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలంటే వాటా రావాలి. కాబట్టి వాటాల మంత్రిగా మారిపోయండి. మరి ఇటువంటి ఈ నేపథ్యంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వైఖరి ఏంది, ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధత ఏందో స్పష్టం చేయాల్సిందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక మంత్రి ఇంటికి అంత రాత్రిపూట, అంటే బీసీ మహిళా మంత్రి ఇంటికి అంత రాత్రిపూట వెళ్ళడంపై మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? దీంట్లో బీసీ ఏంది, ఎస్సీ ఏంది, ఎస్టీ ఏంది నాకైతే ఏం అర్థం కావడం లేదు. మంత్రే, మినిస్టర్ ఈజ్ ఎ మినిస్టర్. ఇక నువ్వు తప్పు చేస్తావు, తప్పు చేసి పోలీసు వాడు రాగానే నేను బీసీని కాబట్టి నన్ను ఇట్లా ఏమైనా అర్థం ఉందా? మీరు మంత్రిగా ఉండి స్వయంగా ఇంకో మంత్రి యొక్క మనిషిని, ముఖ్యమంత్రి గారి మనుషులను మీరు డైరెక్ట్గా గన్ను పెట్టి బెదిరిస్తానని చెప్పి వార్తలు వస్తున్నాయి. దాని మీద మీ వైఖరి ఏందో చెప్పకుండా, మీ రెస్పాన్స్ ఏదో చెప్పకుండా, నేను బీసీని కాబట్టి నన్ను వేస్తాను. ఇది కేవలం ఏంటంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించుకోవడానికి ఒక సాకు వెతుకుంటున్నారు తప్ప దాంట్లో వాస్తవం లేదు. అంటే ముఖ్యమంత్రి గారే దీని మీద స్వయంగా స్పందించాలా. ముఖ్యమంత్రి గారి మనిషి మీదనే గన్ను పెట్టి బెదిరించేటువంటి పరిస్థితి ఉన్నదంటే సామాన్యుడికి ఈ రాష్ట్రంలో రక్షణ ఏదని అడుగుతున్నా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అద్భుతంగా అదుపులో ఉన్నాయో మనందరూ తెలుసు. కానీ ఈరోజు శాంతి భద్రతలు ఉన్నాయా? అసలు ఎవడన్నా భద్రతగా బతుకుతున్నాడా? అసలు ముఖ్యమంత్రిగా ఉండి, మంత్రులుగా ఉండి మీరు బాధ్యతను వివరించకుండా వాళ్ళని గన్ను పెట్టి బెదిరిస్తాం, వీళ్ళని కత్తి పెట్టి బెదిరిస్తామంటే ఏంది ఇది? మీ అయ్యే జాగీరా ఇదేమన్నా? 1200 మంది ఆత్మ బలిదానం చేసే రాష్ట్రం వచ్చింది. ఆ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సింది పోయి రాష్ట్రాన్ని మొత్తం చెల్లా చెదురు చేసేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా తెలంగాణ ప్రజలు కన్నెర చేస్తారనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలి. కొండా సుష్మిత మాటలు మీరు ఎలా చూస్తున్నారు? వాళ్ళు ఏం చెప్తామండి, ఇక ఆమె మాటలు ఒక రకమైనటువంటి అపరిపక్వత ఆమె మాటల్లో చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఒక మహిళ అయ్యుండి, ఒక మంత్రి కూతురు అయ్యుండి ఎంత బాధ్యత ఉండాలి, గింత గీరకంగా నాకు ఇంత దిగారుడుగా మాట్లాడతారా అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా మా వరంగల్ పరువు పోతుంది.
ఎక్కడ పోయినా కూడా అరే మీ వరంగల్ ఎట్టినా కామది ఆమె గిట్లా మాట్లాడుతుందా గిట్లా చేస్తా అని మమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఇప్పుడు దయచేసి ఇప్పటికైనా మానుకోవాలి. సరే తప్పులు జరుగుతూ ఉంటాయి, కానీ ఆ తప్పులను దిద్దుకునేటువంటి అవకాశాన్ని కూడా మనం తీసుకొని దాన్ని సరి చేసుకోవాల్సిందే ఈ సందర్భంగా నేను వారికి సూచన చేస్తాను. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో మరి మాగంటి సునీత గారు ఎంత మెజారిటీతో గెలుస్తారని అనుకుంటున్నారు? భారీ మెజారిటీతో గెలుస్తారు. 100% జూబ్లీ హిల్స్ లో ఎగిరేది గులాబీ జెండనే. ఎందుకంటే గత 22 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు, కాబట్టి చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఏం చెప్తారు మీరు? మీ గ్యారంటీలకు వారంటీ లేదు, 420 హామీకి అడ్రస్ లేదు. ఈరోజు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారండి. ఫీజు రింబర్స్మెంట్ రావట్లేదు, స్కాలర్షిప్ రావట్లేదు, ఆరోగ్యశ్రీ నిలిచిపోయింది, 108 స్కీమ్ నిలిచిపోయింది, కేసీఆర్ కిట్ నిలిచిపోయింది, ఫ్రీ బస్సులు తెచ్చి ఈరోజు ఆటో వాళ్ళని ఆగం చేస్తే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడే ఇన్ని దుర్మార్గాలను ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా ప్రజలు దీన్ని ఒక అవకాశంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీకి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు. అంటే కాంగ్రెస్ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ గారు గెలుస్తారని వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. ఇక ప్రభుత్వంలో ఉన్నోడు గెలుస్తారని చెప్పిపోతే ఓడిపోతారని చెప్పుకుంటారా? మేము గెలుస్తామని చెప్పుకుంటారు. ఎట్లయినా అడ్డదారులు తొక్కైనా మేము గెలవాలనే ప్రయత్నం చేస్తారు. చూసింది కదా మీరు, మొన్న కేటీఆర్ గారు ప్రజెంటేషన్ ఇచ్చిండు, 25,000 దొంగ ఓట్లు నమోదు చేసిందని చెప్పి స్వయంగా ఆధారాలతో సహా మేము చూపెట్టినాము. మీకు చూపెట్టడం కాదు, ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చినాము. ఎలక్షన్ కమిషన్ ఇప్పటివరకు 48 గంటలు గడిచినా కూడా ఇప్పటివరకు రెస్పాన్స్ లేదు. అంటే ఏం నడుస్తుంది అంటే ఖచ్చితంగా ప్రజల గుండెల్లో ఈరోజు కేసీఆర్ గారు ఉన్నారు, గులాబీ జెండా ఉంది. కాబట్టి అడ్డదారులు దొక్కైనా కూడా మనం గెలిపించుకోవాలనేటువంటి ఆలోచన ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా ఆ కుట్రలు భగ్నం చేయడానికి మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. ప్రజలు మా వైపు చూస్తున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉండే, అసలు ఎవరికి చిన్న ఆపద కూడా లేకుండే. ఈరోజు రియల్ ఎస్టేట్ ఖతమైపోయింది, కన్స్ట్రక్షన్ కుదిరైపోయింది, క్లాస్ స్టోర్ రూము, రెస్టారెంట్లు, బార్లు, ప్రతి బిజినెస్ ఈరోజు కొలాప్స్ అయిపోయి రాష్ట్రంలో ఉపాధి కోల్పోయేటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. బిజినెస్ కుప్పగూలిన తర్వాత మొట్టమొదట ఇంపాక్ట్ అయ్యేది హైదరాబాద్ ప్రజానీకం. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఆ బిజినెస్ల మీద, ఆ బిజినెస్లో దొరికేటువంటి ఉపాధి మీద, స్వయం ఉపాధి మీద జీవిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ ఈరోజు ఒక దీన స్థితికి నెట్టబడ్డారు. ప్రజల చేతుల్లో ఆదాయం లేదు, కొనుగోలు శక్తి తగ్గిపోయింది. కాబట్టి దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎన్నికల్లో ఉంటుంది. ఎన్నికల్లో అన్ని రకాలుగా బుద్ధి చెప్పడానికి జూబ్లీ హిల్స్ ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ మనస్సును బ్యాలెట్ పెట్టే దగ్గర ఆవిష్కరిస్తారు. మాగంటి సునీత గారి మీద తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకా పొన్నం ప్రభాకర్ గారు చేసిన వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తున్నారు సార్? ఇప్పుడు ఒక ఆడబిడ్డ ఆవేదన కూడా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నందుకు సిగ్గుపడాలి. వాళ్ళు రాజకీయాలు అన్నప్పుడు ఒక ఎన్నిక గెలుస్తాం, ఒక ఎన్నిక ఓడిపోతామండి, కానీ మనుషులుగా మనం గెలవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నాయకులు ఈరోజు మనుషులుగా ఓడిపోయింది. ఒక ఆడబిడ్డ తన భర్తను కోల్పోయి ఒక పెద్ద ఎన్నికలో పోటీ చేస్తున్నప్పుడు తన కార్యకర్తలు చూసినప్పుడు ఒక భావోద్వేగానికి లోనై ఆమె కంటతడి పెడితే దాన్ని కూడా వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నా. వాళ్ళు ఎట్లాగూ ప్రజల దగ్గరికి పోయి ప్రజలకు మేము చేసినామని చెప్పి గెలిచేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇక ఇట్లాంటివన్నీ అడ్డం పెట్టుకొని ఏదో క్రియేట్ చేసి ఏదో గెలవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది సాధ్యం కాదు. ఆ ఆడబిడ్డ ఏడుపు తగిలి ఆ ఏడుపులనే వీళ్ళు కొట్టుకపోతారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఖచ్చితంగా ప్రజలు ఇప్పుడు కూడా ఎమోషన్తో ఉంటారండి. ఆడబిడ్డ ఏడుపు అది మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. తప్పకుండా ప్రజలు కూడా దీన్ని గమనిస్తారు. మాగంటి గోపీనాథ్ గారికి 5 ఏళ్ల కోసం ఓట్లు వేసేది, దురదృష్టవశాత్తు వాళ్ళు కాలం చేసింది. కాబట్టి వాళ్ళ భార్యగా, తన వారసురాలుగా ఆమె వచ్చి నేను ప్రజలకు గోపీనాథ్ గారు ఏం హామీలు ఇచ్చిండో అవి నెరవేర్చాలనే ఉద్దేశంతోనే ఆమె పోటీ చేస్తున్నారు. మీ పార్టీ గురించి మీరు చెప్పుకోండి, మీరేమేం చేశారో చెప్పుకోండి, మీ గ్యారంటీలు, మీ హామీల గురించి చెప్పుకోండి. కానీ ఆమె ఏడిస్తే దాన్ని కూడా మీరు రాజకీయం చేస్తే జూబ్లీ హిల్స్ ప్రజలు చాలా తెలివైనటువంటి ప్రజలు, ధీటైనటువంటి సమాధానం చెప్తారు.